అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. శ్రీమతి పరిటాల సునీత గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, అనంతపురం జిల్లాలో పిఏబిఆర్ కుడికాలువ ద్వారా రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాలకి ప్రతి సంవత్సరం కూడా నీరు విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష. కానీ ఆ చెరువులకి కనీసం 30% నీళ్లు కూడా రావడం లేదు అధ్యక్ష. నీళ్ళ కోసం ఆశగా రైతన్నలందరూ కూడా ఎదురు చూసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలంలో హంద్రీనివా ప్రధాన కాలువ నుంచి అదే మండలానికి పిఏబిఆర్ కుడి కాలువ లింకు కెనాల్ ఏర్పాటు చేయడం ద్వారా రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో సుమారు 50 చెరువులకు సాగునీరు కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, హంద్రీనివా ప్రధాన కాలువ నుంచి ఆత్మకూరు మండలం వేపచెర్ల సమీపంలో గోపాలప్ప కుంటకు నీరు ఇవ్వాలని ఆ గ్రామ రైతులందరూ కూడా కోరుతున్నారు అధ్యక్ష. ఈ కుంటకు నీళ్లు ఇస్తే సుమారుగా 500 ఎకరాలు వరకు, అదేవిధంగా 100 బోర్లు కూడా ఉపయోగం కూడా ఉంటుంది అధ్యక్ష. అలాగే హంద్రీనివా ప్రధాన కాలువ నుంచి బండమీదపల్లి చెరువు వస్తున్న పిల్ల కాలువ నుంచి 2 కిలోమీటర్లు కొత్తగా కాలువ ఏర్పాటు చేయడం ద్వారా పాలబావి, చెర్లోపల్లి, చాపట్ల, మరూరు, ముక్తాపురం చెరువులకు నీరు అందించాలని స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు అధ్యక్ష. స్థానికులు కూడా గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఒక మెమరాండం కూడా అందజేసింది కూడా జరిగింది అధ్యక్ష. ఈ కాలువ ద్వారా సుమారు 1000 ఎకరాలు 200 బోర్లు కూడా ఉపయోగం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా చెన్నై కొత్తపల్లి మండలం వెంకటంపల్లి సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీనివా ప్రధాన కాలువ నుంచి పిల్లకాలువ ద్వారా కనముక్కల, ఎర్ర చెరువు మరియు మేడాపురం చెరువు కూడా నీరు అందించాలని స్థానిక రైతులు కూడా కోరుతున్నారు అధ్యక్ష. ఈ కాలువ నిర్మాణం వరకు వెంకటంపల్లి, ఓబలంపల్లి, ఒంటికొండ, చిన్న ముగిలేపల్లి, పెద్ద ముగిలేపల్లి, మేడాపురం మరియు కనముక్కల, వెల్లుర్తి గ్రామాల రైతులు కూడా ఉపయోగం ఉంటుంది అధ్యక్ష. సుమారుగా 500 ఎకరాలు నీళ్లు అందడంతో పాటు బోరుబావుల ద్వారా రైతులు పంట పండించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ కాలువ నిర్మాణానికి దాదాపు 6,30,00,000 అంచనాలు కూడా వేయడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పై 4 పనులకు కూడా సుమారుగా అనుమతులు మంజూరు చేయాలని, నిధులు కూడా కేటాయించాలని, మా నియోజకవర్గం రైతులను కూడా ఆదుకోవాలని సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మంత్రివర్యులను కూడా కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2017-18లో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా ఆ రోజుల్లో కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సైకో సీఎం ఉండడం వల్ల ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ అప్పర్ పెన్నర్ ప్రాజెక్ట్ కూడా మొన్ననే స్టార్ట్ చేసింది కూడా జరిగింది అధ్యక్ష. మన సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తే రైతులు కూడా పరిహారం కూడా ఇవ్వలేదంటే వెంటనే స్పందించి పరిహారం కూడా వెంటనే ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన విషయం మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష. మా రాప్తాడు నియోజకవర్గం రైతన్నలందరూ తరపున అప్పర్ పెన్నర్ ప్రాజెక్టుకు మళ్ళీ పూర్వ వైభవం వచ్చిన దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా రైతుల తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు.